అందరికీ నమస్కారం. మీలో ఎంతమందికి ఇలాంటి పరిస్థితి ఎదురైంది? జీవితంలో మన ప్రమేయం లేకుండానే కొన్ని బంధాలు తెగిపోయినప్పుడు, ఎంత నిజాయితీగా కష్టపడినా సరైన గుర్తింపు రాక, అవమానాలతో ఉద్యోగం వదిలి రావాల్సి వచ్చినప్పుడు, అప్పటి వరకు సజావుగా సాగిన జీవితంలో ఒక్కసారిగా ఒక కుదుపు వచ్చి, దిక్కు తెలియక దారి తోచక బరువెక్కిన మనసుతో ఇక అంతేనా, ఇదేనా నా జీవితానికి ముగింపు అని భావించి తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నవారు ఎందరో. కానీ ప్రతి ముగింపు ఒక కొత్త ప్రారంభానికి నాంది. ప్రతి కష్టం వెనుక సుఖం, ప్రతి దుఃఖం వెనుక సుఖం ఉంటుందని ఎంతమందికి తెలుసు? సరే, మీరు ఎప్పుడైనా నటరాజస్వామి విగ్రహాన్ని చూసారా? పరమశివుని ఒక రూపం. నృత్యానికి అధిపతిగా, విశ్వాన్ని లయం చేసే శక్తిగా మనం ఆయన్ని ఆరాధిస్తాం. అయితే ఈ నటరాజ విగ్రహం కేవలం ఒక శిల్పం కాదు. ఇది ఒక కొత్త ప్రారంభానికి, ఒక కొత్త ఆశకు శక్తివంతమైన చిహ్నం. మన జీవితంలో వచ్చే ప్రతి మార్పు, బాధ, గందరగోళం వెనుక ఉన్న అర్థాన్ని, అలాగే విశ్వరహస్యాలను అర్థం చేసుకోవడానికి ఇది ఒక గొప్ప పాఠం నేర్పుతుందని మనలో చాలామందికి తెలియదు. జెనీవాలోని సెర్న్ ప్రయోగశాల ప్రపంచంలోనే అతిపెద్ద కణభౌతిక ప్రయోగశాల. అలాంటి ఒక అధునాతన ప్రయోగశాల మధ్యలో ఒక భారతీయ దేవుడి విగ్రహం ఎందుకు ఉంది? శివతాండవం అనేది కేవలం ఒక సాధారణ నృత్యం కాదు. అది పాతదాన్ని వదిలి కొత్త ప్రారంభాన్ని ఆహ్వానించమని చెప్పే ఒక శక్తివంతమైన ప్రక్రియ. ఈరోజు మనం అసలు శివతాండవం అంటే ఏమిటి, శివతాండవంలోని రకాలు, వాటి లోతైన అర్థాలు మరియు నటరాజ విగ్రహంలో కనిపించే చిహ్నాల వెనుక ఉన్న అంతరార్థం గురించి, అలాగే బ్రహ్మాండంలో జరిగే బిగ్ బ్యాంగ్, బిగ్ బౌన్స్తో పాటు అణువుల కంటే కూడా చిన్న స్థాయిలో జరిగే సైమాటిక్స్, క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ వంటి అద్భుతమైన సంఘటనలకు శివతాండవానికి ఉన్న అవినాభావ సంబంధానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సరే, మరి ఇంకెందుకు ఆలస్యం? వెల్కమ్ టు MAK ఫ్యాక్ట్స్. జెనీవాలోని యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ సెర్న్ ప్రయోగశాల ప్రపంచంలోనే అతిపెద్ద కణభౌతిక ప్రయోగశాల. ఇక్కడ శాస్త్రవేత్తలు గాడ్ పార్టికల్ అని పిలువబడే అణువుల కంటే చిన్న కణాల రహస్యాలను ఛేదించడానికి ప్రయోగాలు చేస్తుంటారు. అలాంటి ఒక అధునాతన ప్రయోగశాల మధ్యలో ఒక భారతీయ దేవుడి విగ్రహం ఉంది. 1970లో ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఫిట్రోస్ కాప్రా తన ది టావో ఆఫ్ ఫిజిక్స్ పుస్తకంలో శివుని తాండవం మరియు అణువుల కదలికల మధ్య ఉన్న అద్భుతమైన పోలికను వివరించారు. ఈ గొప్ప ఆలోచనతో ప్రభావితమైన భారత ప్రభుత్వం ఈ నటరాజ విగ్రహాన్ని సెర్న్కు బహుమతిగా ఇచ్చింది. ఈ విగ్రహం మన ప్రాచీన తత్వానికి, ఆధునిక సైన్స్కి మధ్య ఉన్న అనుబంధానికి ఒక శక్తివంతమైన ప్రతీకగా నిలిచింది. నటరాజు అంటే కేవలం నృత్యానికి అధిపతి అని అనుకుంటే అది పొరపాటే. ఆ రూపం వెనుక ఒక గొప్ప విశ్వరహస్యం దాగి ఉంది. నటరాజు అనేది శివుని విశ్వరూపం. ఈ రూపం కాలం, అంతరిక్షం మరియు శక్తికి మూలమైన ఒక అద్భుతమైన ప్రకటన. ఆయన నృత్యం కేవలం కదలిక కాదు, అది సృష్టి యొక్క ప్రాథమిక చైతన్యం, ప్రతి పరమాణువులోనూ ప్రతిధ్వనిస్తున్న దివ్య లయం. ఈ నృత్యం మన భౌతిక ప్రపంచాన్ని సృష్టించి, కొనసాగించి, లయం చేసేది. ఇది కేవలం ఒక కళాకృతి కాదు, ఇది పంచాకృతి అని పిలువబడే శివుని 5 ప్రధాన పనులకు ఒక దృశ్య రూపం. ఇక ఈ నృత్యం సృష్టిలోని ప్రతి భాగంలోనూ మనకు కనిపిస్తుంది. ముందుగా తాండవం అంటే ఏమిటో స్పష్టంగా తెలుసుకుందాం. నాట్యశాస్త్రం అనే పురాతన గ్రంథంలో తాండవం గురించి వివరణ ఉంది. ఇందులో 108 కర్ణాలు అంటే నృత్య కదలికలను మరియు అంగహారాలను గురించి వివరించడం జరిగింది. అంగహారం అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ కర్ణాలను ఒకదాని తర్వాత ఒకటి కలిపి చేసే నృత్య భంగిమ. ఇది నృత్యంలో ఒక పూర్తి వాక్యం లాంటిది. శివుని సేవకుడు తండు ఈ నాట్య విద్యను భరతమునికి నేర్పినట్లు కథ ఉంది. అందుకే దీన్ని తాండవం అంటారు. ప్రముఖ చరిత్రకారుడు ఆనంద కుమార్ స్వామి గారు చెప్పినట్లు నటరాజ నృత్యం 5 దైవిక చర్యలకు ప్రతీక. అవి సృష్టి అంటే సృష్టించటం, స్థితి అంటే ఉంచటం, లయం అంటే సంహరించటం, తిరోధానం అంటే మాయా లేదా దాచిపెట్టడం, ఇక అనుగ్రహం అంటే కరుణ చూపటం. ఇవన్నీ విశ్వంలో నిరంతరం జరిగే ప్రక్రియలు. వీటినే పంచకృత్యాలు అంటారు. తాండవం ఈ భావాలను నృత్య రూపంలో చూపిస్తుంది. శివతాండవం అంటే కేవలం ఒక నృత్యం కాదు, అది సృష్టి యొక్క శక్తివంతమైన ప్రకటన. ప్రతి తాండవానికి ఒక ప్రత్యేకమైన అర్థం, ఒక లోతైన ఉద్దేశం మరియు ఒక భిన్నమైన భావం ఉంటుంది. ఈ విశ్వంలో జరిగే ప్రతి కదలిక, ప్రతి మార్పు, ప్రతి భావోద్వేగం శివుని తాండవంలో ఒక భాగమే. ఆనంద తాండవం ఇది శివుని తాండవాలలో చాలా ప్రసిద్ధి పొందినది. మనం నటరాజు విగ్రహంలో చూసేది ఈ నృత్యాన్నే.
ఈ నృత్యం సృష్టి చేయటం, నిలబెట్టడం మరియు నాశనం చేయటం అనే 3 విశ్వ కార్యకలాపాలను ఒకేసారి సూచిస్తుంది. ఇది ఆనందాన్ని, దైవలీలను మరియు విశ్వంలో అంతర్లీనంగా ఉండే సమతుల్యతను తెలియజేస్తుంది. ఈ నృత్యాన్ని చూసిన వారికి భయం ఉండదు. ఆనంద తాండవానికి చిదంబరం ఆలయం అనేది పుట్టినిల్లుగా పరిగణించబడుతుంది. పురాణాల ప్రకారం ఈ నృత్యం దారుకావనంలో నివసిస్తున్న అహంకారపూరితమైన ఋషులను అణచివేయడానికి శివుడు చేసిన ఒక లీలగా చెప్తారు. యజ్ఞయాగాల ద్వారా మాత్రమే జ్ఞానం లభిస్తుందని నమ్మిన ఆ ఋషులు శివుడి గొప్పతనాన్ని గుర్తించలేకపోయారు. వారి అహంకారాన్ని తగ్గించడానికి శివుడు మనోహరమైన దిగంబర సన్యాసి రూపంలో అడవిలోకి వెళ్తాడు. ఆయన సౌందర్యానికి ముగ్ధులైన ఋషుల భార్యలు ఆయన వెంట వెళ్తారు. దీంతో కోపంతో రగిలిపోయిన ఋషులు ఒక భయంకరమైన యజ్ఞం చేసి శివుడిపైకి ఒక పులిని, ఒక పాముని మరియు ఒక అపస్మార అనే మరగుజ్జు రాక్షసుణ్ణి పంపిస్తారు. శివుడు ఆ పులి చర్మాన్ని ధరించి పామును మెడలో వేసుకొని అపస్మారాను తన పాదం కింద అణచివేసి మహాతాండవం చేస్తాడు. ఈ నృత్యం ద్వారా శివుడు వారి అహంకారాన్ని నాశనం చేసి అజ్ఞానం మరియు మాయా అనే అడ్డంకులను తొలగించి ఆత్మకు మోక్షాన్ని ప్రసాదించాడు. ఇది ప్రతి మనిషికి అంతిమ లక్ష్యం అయిన ఆనందం వైపు మార్గాన్ని సూచిస్తుంది. సంధ్యా తాండవం. ఈ తాండవం సంధ్యావేళలో అంటే పగలు మరియు రాత్రి కలిసే సమయంలో శివుడు దేవతలతో కలిసి చేసే నృత్యం. ఇది విశ్వం యొక్క కాలచక్రానికి మార్పు యొక్క అనివార్యతకు ప్రతీక. శివపురాణం ప్రకారం సంధ్యా సమయంలో పార్వతీదేవిని తన పక్కన కూర్చోబెట్టుకొని దేవతలతో కలిసి ఈ నృత్యం చేస్తాడు. ఈ నృత్యం చేసినప్పుడు బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మరియు ఇతర దేవతలు ఆయనను కీర్తిస్తారు. ఇది కాలం అనేది నిరంతరంగా ప్రవహించే ఒక నది లాంటిది అని, దానితో మనం కలిసి ప్రయాణించాలని సూచిస్తుంది. అంటే మార్పులను మనం నిరోధించడానికి ప్రయత్నించకూడదు. అప్పటి వరకు ఉన్న స్థితిని వదిలి కొత్త స్థితిని స్వీకరించాలి. త్రిపుర తాండవం. ఈ నృత్యం త్రిపురాసురులను సంహరించడానికి శివుడు చేసిన తాండవం. ఇది చెడు, అహంకారం మరియు అజ్ఞానాన్ని నాశనం చేసి ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి చేసిన నృత్యం. శివపురాణంలో త్రిపురాసురులు అనే 3 రాక్షసులు 3 విమానాలను నిర్మించుకొని దేవతలను హింసిస్తారు. వారి అహంకారాన్ని మరియు చెడు పనులను అంతం చేయడానికి శివుడు ఈ శక్తివంతమైన నృత్యం చేస్తాడు. ఇది మనలో ఉన్న అహంకారం, స్వార్థం అనే రాక్షసులను నశింపజేసి మంచి మనసుతో ఉండాలని మనకు బోధిస్తుంది. రుద్రతాండవం. ఇది శివుని అత్యంత భయంకరమైన మరియు కోపాన్ని సూచించే నృత్యం. విశ్వంలో ప్రతిదీ అంతమయ్యే ప్రళయకాలంలో ఈ నృత్యం చేస్తాడు. ఇది సంహారం యొక్క అంతిమ శక్తిని సూచిస్తుంది. లింగపురాణం ప్రకారం సృష్టిలోని చెడు అంతా పెరిగి ధర్మం నాశనమైనప్పుడు శివుడు రుద్రుడిగా మారి ఈ నృత్యాన్ని చేస్తాడు. ఇది విశ్వంలోని సమస్తాన్ని నాశనం చేసి కొత్త సృష్టికి మార్గాన్ని సుగమం చేస్తుంది. ఈ నృత్యం కేవలం వినాశనం మాత్రమే కాదు, అది ఒక కొత్త ప్రారంభం కోసం చేసే శుద్ధి. సంహార తాండవం. ఇది రుద్రతాండవంతో దగ్గర సంబంధం కలిగి ఉన్న దీనికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. ఇది ఒక కల్పం లేదా ఒక యుగం ముగిసే సమయంలో జరిగే సంహారానికి ప్రతీక. ఈ తాండవం ఒక కల్పం ముగిసే సమయంలో శివుడు సృష్టి యొక్క అన్ని అంశాలను తనలోనికి తీసుకొని సమస్తాన్ని లయం చేస్తాడు. ఈ నృత్యం కాలం యొక్క అంతిమ శక్తిని, దాని అంతులేని ప్రవాహాన్ని తెలియజేస్తుంది. ఈ తాండవాలన్నీ మన జీవితానికి కూడా ఒక రూపకమే. మనం కోపాన్ని, ఆనందాన్ని, బాధని, మార్పును ఎలా స్వీకరించాలో, ఎలా అధిగమించాలో శివుని తాండవం మనకు నేర్పుతుంది. ఈ నృత్యంలో ఉన్న ప్రతి అంశానికి లోతైన అర్థం ఉంది. ఆయన కుడిపై చేతిలో ఉన్న ఈ డమరుకం సృష్టి యొక్క మొదటి ధ్వనిని లేదా నాదాన్ని సూచిస్తుంది. ఇది విశ్వం యొక్క ప్రాథమిక కంపనం. పురాణాల ప్రకారం ఈ ధ్వని నుండి అక్షరాలు మరియు భాష పుట్టాయి. వ్యాకరణం యొక్క పునాది అయిన పాణిని సూత్రాలను శివుని డమరుకం నుండి వచ్చిన 14 శబ్దాల నుండి ఉద్భవించాయని నమ్ముతారు. ఇది విశ్వం యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని శబ్దరూపంలో సూచిస్తుంది. ఈ నాదం గురించి వేల సంవత్సరాల క్రితమే ఋగ్వేదంలోని నాసాదీయ సూక్తంలో హిరణ్య గర్భం అనే దాని గురించి వివరించారు. హిరణ్య గర్భం అంటే బంగారు గర్భం అనే అర్థం. ఋగ్వేదంలోని నాసాదీయ సూక్తంలో సృష్టి ప్రారంభం గురించి వివరిస్తూ ఈ విశ్వమంతా ఒకప్పుడు శూన్యంగా, చీకటిగా, ఏమీ లేని స్థితిలో ఉండేదని, ఆ శూన్యం నుండి ఒక గొప్ప శక్తి పుట్టిందని, దానినే హిరణ్య గర్భగా వర్ణించారు. సృష్టికి ముందు ఈ విశ్వం ఒక బంగారపు గుడ్డు లాంటిది. ఆ గుడ్డు లోపల సృష్టికి అవసరమైన శక్తి మొత్తం నిక్షిప్తమై ఉంది. దానిలో జరిగిన నిరంతర కదలికలు, కంపనాల నుండి సృష్టి యొక్క మొదటి ధ్వని పుట్టింది. ఆ ధ్వని నుండే ఈ అనంత విశ్వం ఏర్పడిందని మన ప్రాచీన ఋషులు చెప్పారు. ఆధునిక సైన్స్ దీనిని బిగ్ బ్యాంగ్ యొక్క మొదటి క్షణంతో పోలుస్తుంది. బిగ్ బ్యాంగ్ ప్రకారం ఈ విశ్వం ఒకప్పుడు అత్యంత చిన్న, వేడి, దట్టమైన బిందువు నుండి ఒక్కసారిగా పేలింది. ఆ క్షణంలో వచ్చిన శక్తివంతమైన కంపనాల వల్ల ఈ అనంత విశ్వం విస్తరించడం ప్రారంభించింది. ఇది మన వేదాలలో వివరించిన హిరణ్య గర్భం నుండి విశ్వం ఉద్భవించిన కథను పోలి ఉంది.
ఇక డమరుకం యొక్క అవర్ గ్లాస్ అంటే ఇసుక గడియారం ఆకారం విశ్వం యొక్క విస్తరణ మరియు సంకోచం అనే నిరంతర ప్రక్రియను సూచిస్తుంది. ఈ నృత్యం ప్రతి పరమాణువులో జరుగుతుంది. మన గుండె స్పందనలో కూడా అదే లయ ఉంది. ఆయన ఎడమపై చేతిలో ఉన్న జ్వాల నాశనాన్ని సూచిస్తుంది. కానీ అది ఒక ప్రతికూలమైన అంతం కాదు. పాతదాన్ని నాశనం చేసి కొత్త సృష్టికి మార్గం సుగమం చేసే ఒక ప్రక్రియ. ఇక పురాణాల ప్రకారం సముద్ర మథనం సమయంలో హాలాహలం అనే భయంకరమైన విషం ఉద్భవించింది. మొత్తం విశ్వాన్ని నాశనం చేసే దశలో శివుడు ఆ విషాన్ని తాగి తన గొంతులో బంధించుకుంటాడు. ఈ చర్య వినాశనాన్ని తనలోనే నింపుకొని శుద్ధి చేసి కొత్త జీవితానికి మార్గం సుగమం చేయడాన్ని సూచిస్తుంది. ఈ జ్వాల మనలో ఉన్న అహం, కోపం, ద్వేషం వంటి ప్రతికూల భావనలను కాల్చి మనల్ని శుద్ధి చేస్తుంది. ఆయన కుడి కింది చెయ్యి పైకి లేపబడి ఉంటుంది. దీనిని అభయముద్ర అంటారు. ఇది ఆయన భక్తులకు భయం లేదని, రక్షణను ఇస్తానని సూచిస్తుంది. ఈ నృత్యం భయం మరియు అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. ఇది నిరంతర మార్పుల మధ్య భద్రత మరియు ఆశను ఇస్తుంది. ఈ నృత్యం మనల్ని కదిలించి మనలో ఉన్న అపనమ్మకాన్ని తొలగిస్తుంది. ఆయన కుడిపాదం కింద తొక్కబడిన మరగుజ్జు అపస్మార, అజ్ఞానానికి, స్వార్థానికి మరియు మనసు యొక్క పరిమితులకు ప్రతీక. ఈ నృత్యం మన అంతరాలంలో జరిగే ఒక పోరాటం. మనం నిత్యం ఎదుర్కొనే సమస్యలు, భయాలు, అజ్ఞానం ఇవన్నీ అపస్మార రూపాలు. ఇది మనకు జ్ఞానంతో అజ్ఞానాన్ని ఎలా అణచివేయాలో శివుడు చెప్పే అత్యున్నత పాఠం. ఆయన ఎడమ పాదం పైకి లేపబడి ఉంటుంది. ఇది జనన మరియు మరణ చక్రం నుండి విముక్తిని లేదా మోక్షాన్ని సూచిస్తుంది. ఆ పాదం వైపు చూపిస్తున్న చెయ్యి ఈ విముక్తి మార్గాన్ని చూపిస్తుంది. ఉపనిషత్తుల్లోని తత్వమసి వంటి మహాకావ్యాలు ఈ సత్యాన్ని వివరిస్తాయి. మనం కేవలం ఈ శరీరమే కాదని, అనంతమైన అమరమైన ఆత్మ అని తెలుసుకున్నప్పుడు మనం మోక్షం పొందుతాం. ఆయన చుట్టూ ఉన్న జ్వాలల వలయం విశ్వం యొక్క అనంతమైన శాశ్వతమైన స్వభావాన్ని సూచిస్తుంది. ఇది నిరంతరం సృష్టించబడుతుంది మరియు నశిస్తుంది. ఈ వలయం విశ్వం మొత్తం తన విశ్వనృత్యం యొక్క కదలికలో ఉందని సూచిస్తుంది. శివుడు ధరించిన పులి చర్మం కేవలం దుస్తులు కాదు. ఇది అహంకారాన్ని, భౌతిక కోరికలను జయించడాన్ని సూచిస్తుంది. పులి అనేది అహంకారానికి, క్రూరమైన కోరికలకు ప్రతీక. శివుడు దానిని ధరించడం ద్వారా ఆయన తనలో ఉన్న అహంకారాన్ని, లోకంలోని అన్ని కోరికలను జయించాడని తెలియజేస్తుంది. మనం మన అహంకారాన్ని, భౌతిక కోరికలను నియంత్రించినప్పుడే నిజమైన స్వేచ్ఛను, శాంతిని పొందుతాం. నటరాజు మెడలో ఉన్న పాము కూడా ఒక శక్తివంతమైన చిహ్నం. ఈ పాము కుండలిని శక్తికి మరియు అహంకారానికి ప్రతీక. శివుడు ఆ పామును తన నియంత్రణలో ఉంచుకోవడం ద్వారా ఆయన తనలోని అంతర్గత శక్తిని, అహంకారాన్ని జయించాడని తెలియజేస్తుంది. మన జీవితంలో కూడా అహంకారం అనే పామును మనం నియంత్రించగలిగితే ఆధ్యాత్మికంగా, మానసికంగా ఎదుగుతామని ఇది సూచిస్తుంది. కాలం యొక్క నిరంతర ప్రవాహానికి, సృష్టి మరియు నాశనం అనే చక్రానికి కూడా ప్రతీక. ఆయన జటాజూటాలలో ఉన్న చంద్రవంక కాలంతో ఐక్యతను సూచిస్తుంది. మరియు గంగా నది అల్లకల్లోల శక్తులను శాంతపరిచే ఆయన సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఇప్పుడు ఈ ప్రాచీన భావనలు ఆధునిక భౌతిక శాస్త్రంతో ఎలా సరిపోతాయో చూద్దాం. బిగ్ బ్యాంగ్ అంటే ఈ విశ్వం ఒకప్పుడు చాలా చిన్నదిగా, చాలా వేడిగా మరియు చాలా దట్టంగా ఉన్న ఒకే ఒక బిందువు నుండి ఒక్కసారిగా పేలి విస్తరించడం మొదలుపెట్టిన మహావిస్ఫోటనం. సైన్స్ ప్రకారం ఆ పేలుడు జరిగిన మొదటి క్షణానికి ముందు ఏమి జరిగిందో మనకు ఇంకా పూర్తిగా తెలియదు. కానీ మన ప్రాచీన తత్వవేత్తలు ఆ శూన్యం నుండి ఒక గొప్ప ప్రాథమిక నాదం అంటే ధ్వని పుట్టిందని చెప్పారు. ఈ నాదమే విశ్వంలోని ప్రతి అణువులోనూ ప్రాథమిక కంపనగా ప్రతిధ్వనించింది. దీనినే వారు నాదబ్రహ్మ అంటే శబ్దం రూపంలో ఉన్న దేవుడు అని వర్ణించారు. ఇది కేవలం ఒక ధ్వని కాదు, అది సృష్టి యొక్క అత్యున్నత చైతన్యం. నాదబ్రహ్మ అని సనాతన ధర్మం చెప్పిన విషయాన్నే ఆధునిక విజ్ఞానం బిగ్ బ్యాంగ్గా వివరిస్తుంది. విశ్వం పుట్టుకకు కారణమైన మొదటి శబ్దానికి మనకు ప్రత్యక్ష సంబంధం ఉంది. మనం ధ్యానం చేసేటప్పుడు అంటే బయట ప్రపంచం నుండి మనసును వెనక్కి తీసుకున్నప్పుడు మనలో ఒక సూక్ష్మమైన లోతైన ధ్వని వినిపిస్తుందని ఆధ్యాత్మిక సాధకులు చెబుతారు. దీనిని అనాహత నాదం అంటారు. ఇది విశ్వనాదానికి మన ఆత్మ ద్వారా ఉన్న ఒక లోతైన అనుసంధానం. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆధునిక శాస్త్రంలో సైమెటిక్స్ అనే ఒక పరిశోధన ఉంది. ఇందులో శబ్దాల వల్ల పదార్థంపై ఎలాంటి ఆకారాలు ఏర్పడతాయో చూస్తారు. ఒక పళ్ళెం మీద ఇసుక వేసి దానిపై వివిధ శబ్దాలను ప్రయోగించినప్పుడు ఆ ఇసుక కదలికల్లో అందమైన ఆకృతులు ఏర్పడతాయి. ప్రతి శబ్దానికి ఒక ప్రత్యేకమైన ఆకారం ఉంటుంది. ఇది మన ప్రాచీన జ్ఞానాన్ని వివరిస్తుంది. అంటే నాదం అనేది కేవలం ధ్వని మాత్రమే కాదు, అది ఒక ఆకారాన్ని, రూపాన్ని కూడా సృష్టిస్తుంది. హిందూ విశ్వశాస్త్రం ప్రకారం ఈ విశ్వం ఒక సరళరేఖలో కాకుండా ఒక చక్రీయ పద్ధతిలో అంటే వృత్తంలాగా పుడుతూ, పెరుగుతూ, నాశనం అవుతూ, మళ్ళీ పుడుతూ ఉంటుంది.
ఈ ఒక్క పూర్తి చక్రాన్ని కల్పం అంటారు. ఒక కల్పం అంటే బ్రహ్మకు ఒక పగలు అని పురాణాలు చెబుతున్నాయి. ఇది 1000 కోట్ల సంవత్సరాలకు సమానం. ఈ ప్రాచీన భావన ఆధునిక భౌతిక శాస్త్రంలో ప్రతిపాదించిన బిగ్ బౌన్స్ సిద్ధాంతానికి చాలా దగ్గరగా ఉంది. ఈ సిద్ధాంతం ప్రకారం మన విశ్వం ఒకప్పుడు బిగ్ బ్యాంగ్తో ప్రారంభమై విస్తరించి ఒక నిర్ణీత దశకు చేరుకున్నాక గురుత్వాకర్షణ శక్తి వల్ల తిరిగి ముడుచుకోవటం ప్రారంభిస్తుంది. ఇది ఒక బిగ్ క్రంచ్కు దారితీస్తుంది. ఈ బిగ్ క్రంచ్ తర్వాత మళ్ళీ ఒక కొత్త బిగ్ బ్యాంగ్ ద్వారా ఒక కొత్త విశ్వం పుడుతుంది. ఇది విశ్వం యొక్క నిరంతర విస్తరణ మరియు సంకోచం అనే చక్రానికి ప్రతీక. ఈ చక్రీయ భావనలకు ఉదాహరణగా పురాణాల్లో ఒక కథ ఉంది. బ్రహ్మదేవుడు నిద్రలోకి జారుకున్నప్పుడు ఆయనలోని సృజనాత్మకత శక్తి తాత్కాలికంగా ఆగిపోతుంది. అప్పుడు శివుడు సృష్టి యొక్క అన్ని అంశాలను, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలను, గ్రహాలను, జీవులను, మొత్తం పదార్థాన్ని తనలోనికి తీసుకుంటాడు. ఈ ప్రక్రియలో ఆయన ఉగ్రరూపాన్ని ధరించి ఒక మహాతాండవం చేస్తాడు. ఈ నృత్యం విశ్వంలో ప్రతి దాన్ని దాని ప్రాథమిక రూపంలోనికి మార్చి పూర్తిగా లయం చేస్తుంది. దీని తర్వాత శివుడు ఒక మహాశక్తిగా మాత్రమే మిగిలి ఉంటాడు. కొత్త సృష్టికి వేదికను సిద్ధం చేస్తాడు. మళ్ళీ బ్రహ్మ మేల్కొన్నప్పుడు ఆ కొత్త సృష్టికి శ్రీకారం చుడతాడు. ఈ కథ విశ్వం యొక్క నిరంతర పునరుత్పత్తి మరియు నాశనం అనే ప్రక్రియలను సూక్ష్మంగా వివరిస్తుంది. అంతేకాక కాలం యొక్క అంతిమ శక్తిని, దాని అంతులేని ప్రవాహాన్ని తెలియజేస్తుంది. క్వాంటం ఫిజిక్స్లో మనల్ని ఆశ్చర్యపరిచే ఒక విషయం ఉంది. అదేమిటంటే 2 చిన్న కణాలు ఒకదానితో ఒకటి కలిసినప్పుడు వాటిని ఎంత దూరంలో పెట్టినా ఒకదానిపై ఏదైనా మార్పు జరిగితే మరొక దానిపై కూడా అదే మార్పు వెంటనే జరుగుతుంది. ఈ మార్పు కాంతి వేగం కంటే కూడా వేగంగా జరుగుతుంది. అందుకే ఆల్బర్ట్ ఐన్స్టీన్ దీనిని దూరం వద్ద వింత చర్య, స్పూకీ యాక్షన్ ఎట్ ఏ డిస్టెన్స్ అని వర్ణించారు. ఎందుకంటే ఈ కణాల మధ్య భౌతిక సంబంధం లేకపోయినా అవి ఒకే వ్యవస్థలో భాగమైనట్లు ప్రవర్తిస్తాయి. క్వాంటం ఎంటాంగిల్మెంట్కు మన ప్రాచీన అద్వైత తత్వానికి చాలా దగ్గరి సంబంధం ఉంది. అద్వైతం అంటే 2 కాదు, ఒకటే అని అర్థం. ఈ సిద్ధాంతం ప్రకారం మన చుట్టూ కనిపించే ప్రతిదీ, ప్రతి అణువు, ప్రతి జీవి అన్నీ కూడా ఒకే పరమాత్మ నుండి వచ్చాయి. అందుకే ఇవన్నీ లోతుగా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. మన ఉపనిషత్తుల్లోని తత్వమసి అనే మహాకావ్యం ఇదే చెబుతుంది. అంటే మన ఆత్మ మరియు ఈ విశ్వం ఆత్మ అయిన పరబ్రహ్మ లేదా పరమాత్మ 2 ఒకటే. ఈ అద్వైత భావన క్వాంటం ఎంటాంగిల్మెంట్ లాగానే విశ్వంలోని ప్రతిదీ ఒకే వ్యవస్థలో భాగమని, వాటి మధ్య కనిపించని లోతైన సంబంధం ఉంటుందని తెలియజేస్తుంది. ఈ భావన ప్రకారం మనం ఈ విశ్వంలో ఒంటరిగా లేమని, ప్రతి జీవి, ప్రతి అణువుతో మనకు ఒక లోతైన కనిపించని బంధం ఉందని తెలియజేస్తుంది. శివుని విశ్వ నృత్యంలో ఉన్న ఆనంద తాండవం కూడా ఇదే సత్యాన్ని సూచిస్తుంది. ఆ నృత్యం ద్వారా శివుడు విశ్వంలోని ప్రతి అణువును ఒకదానితో ఒకటి అనుసంధానిస్తాడు. ఎట్రోపీ అంటే గందరగోళం. సైన్స్ ప్రకారం ఈ విశ్వంలోని ఏ వ్యవస్థలో అయినా గందరగోళం ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. అంటే ఒక క్రమమైన స్థితి నుండి క్రమరహిత స్థితికి మారడం. మనం ఒక గదిని శుభ్రంగా సర్దితే అది క్రమంగా మళ్ళీ చిందరవందరగా మారుతుంది. ఇది విశ్వం యొక్క ప్రాథమిక నియమం. ఇక్కడే శివుని నాట్యం యొక్క ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది. శివనటరాజ నృత్యం ఈ ఎట్రోపీ అనే నిరంతర గందరగోళం మధ్య ఒక సమతుల్యతను సూచిస్తుంది. ఆయన నృత్యంలోని లయం ఈ గందరగోళంగా మారుతున్న విశ్వానికి ఒక తాత్కాలిక క్రమాన్ని ఇస్తుంది. ఆయన చేతిలోని జ్వాల ఈ గందరగోళాన్ని, అంటే పాతదాన్ని నాశనం చేయడాన్ని సూచిస్తుంది. కానీ నాశనం అనేది కొత్త సృష్టికి, కొత్త క్రమానికి అవసరమైన శుద్ధి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఎట్రోపీ మరియు బ్లాక్ హోల్స్ గురించి చాలా పరిశోధనలు చేశారు. ఆయన సిద్ధాంతాల ప్రకారం బ్లాక్ హోల్స్ యొక్క ఉపరితల వైశాల్యం ఎప్పటికీ తగ్గదు, ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. ఇది ఎట్రోపీ అంటే గందరగోళానికి ఒక కొలమానం అని ఆయన చెప్పారు. ఈ ప్రక్రియను నాశనానికి ప్రతీకగా శివుని నృత్యాన్ని గుర్తు చేసుకోవచ్చు. శివుని నృత్యం విశ్వం యొక్క విధ్వంసాన్ని సూచిస్తుంది. అయితే ఆ విధ్వంసం తర్వాత మళ్ళీ ఒక నూతన సృష్టి జరుగుతుందని కూడా ఆయన నృత్యం చెబుతుంది. హ్యాకింగ్ సిద్ధాంతాల ప్రకారం బ్లాక్ హోల్స్ విశ్వంలోని పదార్థాన్ని మింగేసిన, అంతం చేసిన ఆ విధ్వంసం చివరికి మళ్ళీ కొత్త సృష్టికి దారితీస్తుందని చెప్పవచ్చు. ఈ విధంగా థర్మోడైనమిక్స్ అనేది మన జీవితంలోని ప్రతి అంశాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో, మన శివుని నృత్యం ఈ గందరగోళ ప్రవాహంలో ఒక లయాన్ని, ఒక ఆశను ఎలా ఇస్తుందో మనం చూడవచ్చు. శివుని నృత్యం అనేది గందరగోళంగా మారుతున్న ఈ విశ్వంలో ఒక క్రమాన్ని, ఒక సమతుల్యతను కొనసాగించడానికి జరిగే నిత్య ప్రక్రియ. క్వాంటమ్ ఫోమ్ అనేది ఆధునిక భౌతిక శాస్త్రంలో చాలా ఆసక్తికరమైన భావన. ఇది మన కంటికి ఖాళీగా కనిపించే విశ్వంలోని స్థలం నిజంగా ఖాళీగా ఉండదని చెబుతుంది.
అత్యంత చిన్న స్థాయిలో అంటే అణువుల కన్నా కూడా చిన్న స్థాయిలో ఈ ఖాళీ స్థలంలో కణాలు నిరంతరం పుడుతూ మరుక్షణంలోనే నశిస్తూ ఉంటాయి. ఈ కణాలు చాలా వేగంగా పుట్టి మాయమవుతుంటాయి కాబట్టి మనం వాటిని నేరుగా చూడలేం. వీటిని వర్చువల్ పార్టికల్స్ అని అంటారు. ఈ నిరంతర ప్రక్రియను మనం ఒక క్వాంటం నృత్యంగా ఊహించుకోవచ్చు. క్వాంటం ఫోమ్లో జరిగే ఈ చిన్న కణాల నృత్యం శివుని తాండవంలో జరిగే సృష్టి మరియు లయ అనే మహానృత్యానికి ఒక చిన్న రూపం. అంటే ఆధునిక సైన్స్ అణువుల స్థాయిలో ఏదైతే జరుగుతుందని చెబుతుందో అదే సత్యాన్ని మన ప్రాచీన తత్వవేత్తలు వేల సంవత్సరాల క్రితమే శివుని విశ్వనృత్యం రూపంలో వివరించారు. కాబట్టి రెండు వేరు పద్ధతుల్లో ఒకే విషయాన్ని చెబుతున్నాయి. విశ్వం అనేది ఎల్లప్పుడూ నిరంతర చలనంలో, మార్పులో ఉంటుంది. సైన్స్ దాన్ని ప్రయోగాల ద్వారా చూపిస్తే మన ప్రాచీన జ్ఞానం దానిని నృత్యం రూపంలో చూపించింది. క్యాసిమీర్ ఎఫెక్ట్ అనే ప్రయోగం ద్వారా ఈ క్వాంటం ఫోమ్ నిజంగా ఉందని నిరూపించారు. ఈ ప్రయోగం ప్రకారం రెండు దగ్గరగా ఉన్న లోహపు పలకల మధ్య శూన్యం ఉన్నప్పటికీ ఆ కణాల ప్రభావం వల్ల ఒక ఆకర్షణ శక్తి ఏర్పడుతుంది. ఇది విశ్వంలో కనిపించని శక్తులు ఉన్నాయని రుజువు చేస్తుంది. ఈ చిన్న కణాల నిరంతర నృత్యం సృష్టి మరియు లయ అనే మహాచక్రాన్ని వర్ణించే శివుని తాండవానికి సరిగ్గా సరిపోతుంది. అంటే సైన్స్ మరియు మన ప్రాచీన తత్వాలు ఒకే సత్యాన్ని వేరు భాషల్లో చెప్తున్నాయని దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. మన పురాణాలలో ముఖ్యంగా భాగవతంలో చాలా ఆసక్తికరమైన ఒక కథ ఉంది. ఒకసారి దేవతలు బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చి మాలో ఎవరు గొప్ప అని అడుగుతారు. అప్పుడు బ్రహ్మ క్షణకాలం పాటు కళ్ళు మూసుకొని తెరిచేసరికి అనేక మంది బ్రహ్మలు, విష్ణువులు, శివులు ఆయన ముందు ప్రత్యక్షమవుతారు. అప్పుడు ఈ దేవతలకు అర్థమవుతుంది, మనం అనుకుంటున్న ఈ విశ్వం ఒకటే కాదు, ఇలాంటి విశ్వాలు, వాటికి అధిపతులు అయిన బ్రహ్మలు, విష్ణువులు, శివుళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు అని. ఈ కథ మన ప్రాచీన పురాణాల్లోని బహుళ విశ్వాలు అంటే మల్టీవర్స్ ఆలోచనలను సూచిస్తుంది. ఆధునిక సైన్స్ కూడా ఇదే విషయాన్ని చెబుతుంది. మన విశ్వం ఒకటే కాదని, దీనికి మించి ఇంకా ఎన్నో విశ్వాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఇదే విషయాన్ని మన పురాణాలు కథల రూపంలో చెప్పాయి. అంటే మన పూర్వీకులు ఈ గొప్ప ఆలోచనలను అప్పుడే తెలుసుకున్నారని ఈ కథ మనకు చెబుతుంది. నటరాజు నృత్యం మనకు కేవలం విశ్వం గురించి మాత్రమే కాకుండా మన జీవితాల గురించి కూడా లోతైన పాఠాలను నేర్పుతుంది. ఈ ప్రాచీన జ్ఞానం మన ఆధునిక జీవితంలో ఒత్తిడి, ఆందోళనను ఎలా ఎదుర్కోవాలో చూపిస్తుంది. మన జీవితంలో ఏదైనా మార్పు వచ్చినప్పుడు, ఉదాహరణకు ఉద్యోగం పోవడం లేదా ఒక స్నేహం ముగిసిపోవడం లాంటివి జరిగినప్పుడు మనం చాలా బాధపడతాం, భయపడతాం. కానీ శివుని నృత్యం మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. ప్రతి ముగింపు ఒక కొత్త ప్రారంభానికి నాంది. శివుడు తాండవం చేసినప్పుడు అది ఒక విధ్వంసంలా కనిపిస్తుంది, కానీ ఆ విధ్వంసం తర్వాతే కొత్త సృష్టి మొదలవుతుంది. మన జీవితంలో కూడా అంతే. ఒక ఉద్యోగం పోతే అంతకంటే మంచి కొత్త ఉద్యోగం రావచ్చు, లేదా మనకు ఇష్టమైన కొత్త కెరియర్ని ప్రారంభించవచ్చు. ఒక బంధం తెగిపోతే మనం మనల్ని కొత్తగా తెలుసుకోవచ్చు, లేదా మన జీవితంలోనికి కొత్త స్నేహితులు, బంధువులు రావచ్చు. అంటే ప్రతి కష్టం తర్వాత ఒక కొత్త అవకాశం ఉంటుంది. ఈ మార్పులను మనం భయంతో కాకుండా కొత్త జీవితం వైపు అడుగు వేసే ఒక అవకాశంగా చూడాలని శివుని నృత్యం మనకు గుర్తు చేస్తుంది. మన ప్రాచీన తత్వం ప్రకారం ఈ లోకంలో మనం చూసేవన్నీ శాశ్వతం కాదు, అన్నీ మారుతూ ఉంటాయి. దీన్నే మాయా అని అంటారు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడే మన జీవితంలోని ఎన్నో విషయాలకు మనం అతిగా అతుక్కుపోకుండా ఉండగలుగుతాం. ఇప్పుడు దీనినే ఒక ఉదాహరణతో చూద్దాం. ఒక వస్తువు పోయినప్పుడు లేదా ఒక బంధం ముగిసినప్పుడు మనం చాలా బాధపడతాం, ఎందుకంటే అవి శాశ్వతం అనుకుంటాం కాబట్టి. కానీ అన్నీ మారుతూ ఉంటాయని మనం నమ్మితే ఆ బాధను తేలిగ్గా తట్టుకోగలుగుతాం. అనుగచ్చంతు ప్రవాహ అంటే ప్రవాహంతో పాటు వెళ్ళు అని అర్థం. ఈ సూత్రం మనకు ఏం చెప్తుందంటే మన చేతిలో లేని వాటి గురించి అతిగా ఆలోచించి సమయం వృధా చేయొద్దు. మన శక్తిని మనం మార్చగలిగే వాటిపై అంటే మన ఆలోచనలు, మన కష్టాలపై మాత్రమే కేంద్రీకరించాలి. ఒక నదీ ప్రవాహం లాగా జీవితంలో వచ్చే మార్పులను స్వీకరిస్తూ ముందుకు సాగాలి. ఈ ఆలోచన మనకు కష్టాలను తట్టుకునే శక్తిని ఇస్తుంది మరియు మన జీవితాన్ని మరింత ప్రశాంతంగా, ఆనందంగా గడపడానికి సహాయపడుతుంది. నటరాజ నృత్యం అనేది మన జీవితంలో సంతులనం అంటే బ్యాలెన్స్ ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. ఈ నృత్యం కేవలం ఆనందం, సంతోషం గురించే కాదు, అందులో కష్టాలు, సంతోషం, క్రమశిక్షణ, గందరగోళం ఇలా అన్ని భావాల మధ్య సమతుల్యత ఉంటుంది. మనం ఈ సమతుల్యతను సాధించినప్పుడే మన జీవితంలో నిజమైన శాంతిని పొందుతాం. మనలో ఉన్న ప్రతి పరమాణువు అంటే మన శరీరం మొత్తం, మన శ్వాస, మన హృదయ స్పందన అంటే మనం బ్రతికి ఉన్న ప్రతి క్షణం, ఇవన్నీ ఈ విశ్వం యొక్క గొప్ప నృత్యంలో భాగమే.
ఆ నృత్యాన్ని చేసే శివుడు ఎక్కడో బయట లేడు, మనలోనే ఉన్నాడు. అంటే మన జీవితంలో వచ్చే ప్రతి మార్పును, కష్టాన్ని, సంతోషాన్ని మనం అర్థం చేసుకొని సమతుల్యంగా ముందుకు సాగితేనే మనలో ఉన్న శివుణ్ణి మనం గుర్తించగలుగుతాం. సంక్షిప్తంగా చెప్పాలి అంటే జీవితంలో అన్ని అనుభవాలను స్వీకరిస్తూ ముందుకు సాగటమే నిజమైన శాంతికి మార్గం. స్విట్జర్లాండ్లో సెర్న్ ప్రయోగశాల వద్ద ఉన్న నటరాజ విగ్రహం ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ఆ సందేశం ఏమిటంటే శాస్త్రం, కళ, ఆధ్యాత్మికత ఈ మూడు వేరువేరు మార్గాలు కావు. ఇవన్నీ కూడా విశ్వ రహస్యాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. శాస్త్రవేత్తలు పెద్ద ప్రయోగాలు చేసి విశ్వం ఎలా పుట్టింది, ఎలా అంతమవుతుంది అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో ఆధ్యాత్మిక సాధకులు ధ్యానం, యోగా వంటి వాటి ద్వారా ఈ విశ్వ సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నటరాజ విగ్రహం శాస్త్రవేత్తలకు మరియు ఆధ్యాత్మిక సాధకులకు ఒకే విషయాన్ని గుర్తు చేస్తుంది. మనమందరం కూడా ఉనికి యొక్క రహస్యాలను తెలుసుకోవడానికి వేరువేరు మార్గాల్లో ప్రయత్నిస్తున్నాము అని. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. కాబట్టి వీడియోను లైక్ చేయండి. అలాగే ఈ వీడియోలో మీకు బాగా నచ్చిన విషయాన్ని, మీ అభిప్రాయాలను కామెంట్లో పంచుకోండి. ప్రాచీన హిందూ జ్ఞానం ఆధునిక సైన్స్తో ఎలా ముడిపడి ఉందో ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆ విషయాలను కూడా తెలియజేయండి. అదేవిధంగా సనాతన ధర్మంలో దాగి ఉన్న సైన్స్ గురించి ఇంతకుముందు మేము చేసిన వీడియోలను కూడా ఒకసారి చెక్ చేయండి. అలాగే భవిష్యత్తులో రాబోయే మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జ్ఞానాన్ని పంచుకుంటేనే పెరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని మీ స్నేహితులకు షేర్ చేయండి. త్వరలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. హర హర మహాదేవ.